వద్దురా నాయన అనుకునే వాళ్ళందరూ రెండు చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాలి. ఇంకొక 2 నిమిషాలల్లో రామన్న ఇక్కడికి రాబోతున్నాడు. అరే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన ఈ మదవంచన పాలన, వద్దురా నాయన, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో. ఎన్ని గ్యారంటీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఎన్ని? ఒక్కటన్నా అయిందా? అయిందా? మీరు చెప్పాలి, అయిందా? అరే అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అమలు కాని హామీలతో వారు గ్యారంటీలతో, అధికారం చేత మట్టి అరివేశాలు పడుతున్నది. వద్దురా వద్దురా అనుకున్నప్పటికి ఇంత సప్పగుండదు. సప్పట్లు కొట్టాలి గట్టిగా. వద్దురా, అరే వద్దురా, వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన, రైతు బంధులేనే లేదు, దళిత బంధు రానే రాదు. రైతు బంధు వచ్చిందా? వచ్చిందా? ఒక్కసారి రాలేదన్న వాళ్ళందరూ జెండాలన్నీ పైకెత్తాలి, గులాబీ కండువాలన్నీ పైకెత్తాలి. అరే రైతు బంధులేనే లేదు, దళిత బంధు రానే రాదు. రైతు బంధులేనే లేదు, రైతు బంధులేనే లేదు, దళిత బంధు రానే రాదు. పింఛను పెంచింది లేదు. పింఛను ఎంత ఇస్తాను నాను? ఇచ్చిందా? ఇచ్చిందా? అదే పింఛను పెంచింది లేదు, మోసపడితే మోసమాయే. పింఛను పెంచింది లేదు, పింఛను పెంచింది లేదు, మోసపడితే మోసమాయే. కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి తండినట్లు, కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి, అరే కోరి చేసుకున్న మగడు ఎగిరగిరి తండినట్లు, దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, అవునా కదా? వాడు దొంగ కాదు, లంగ కాదు, లొచ్చ పీసుగాడు. వాడు ఈ మధ్య కిషోర్ అన్న వాళ్ళకి అద్భుతమైన పేరు పెట్టిండు. దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, తెలంగాణలో పేరు దొంగ. దొంగ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, అన్నా వాడు ఓటుకు నోటుకు ఏంటిదే? ఏంటిదే? ఇప్పుడు మీరే చెప్పాలి. ఓటుకు నోటు గట్టిగా చెప్పాలి. ఓటుకు నోటు, ఓటుకు నోటు, లెక్క పీసు, లెక్క పీసు. అరే ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, తెలంగాణలో కోరుకుంట. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, తెలంగాణలో కోరుకుంటే. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, తెలంగాణలో కోరుకుంటే. ఉత్త మాటలు చెప్పే రేవంత్ రెడ్డి, తెలంగాణలో కోరుకుంటే. భయ్యా గుడున్నలు పాటింటురా, లేకపోతే ఇంకేదన్నా మనసు పెట్టిరా? వినపడుతుంది కదా? వినపడుతుంది కదా? మరి ఇంత చట్టాలు ఉంటే ఎట్లా? మనం ఏం తప్పు చేయకపోయినా వాడులో కడుపుల పేగులు తీసి మెడలకేసుకుంటాడట, కనుగుడ్లు తీసి గోటీలు ఆడుకుంటాడట. ఇప్పుడు వాడిని మనం ఆడుకోవాలి. రైతు బంధు ఇయ్యనందుకు, మహాలక్ష్మి పథకం ఇయ్యనందుకు, 2000 నుంచి 4000 పెంచుతా అని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నందుకు మనం ఆడుకోవాలి. ఓకేనా? ఓకే కదా? అరే 2 మాటలు చెప్పే రేవంత్ రెడ్డి
గాంధీ నా నోటి ఛానల్ అంటే చాలా ఇజ్జత్ అవుతుందన్న. మీరే అనాలి. రెండ మాటలు చెప్పా అంటే మీరే అనాలి. రెండ మాటలు చెప్పే పైన వాళ్ళు అంటలేరు మా వాళ్ళు. మా సునీత కనాలి, మా మసూరాచారి పెద్ద మనిషి భీమిలోలుగా ఉన్నాడు. ఆయన కాలి కోటికి కూడా సరిపోడు రేవంత్ రెడ్డి. అవునా కదా? రెండ మాటలు చెప్పే ఓటుకున్నాడు చంద్రబాబుకు చంద్రబాబుకు రెండ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో కోరుకుంటే 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 ఉచిత బస్సుని పథకాన్ని తెచ్చారు. అమ్మల కాలకు కొట్లాట పెట్టారు. అమ్మల కాలకు కొట్లాట పెట్టారు. అమ్మల కాలకు కొట్లాట పెట్టారు. ఉచిత బస్సుని పథకాన్ని తెచ్చారు. అమ్మల కాలకు కొట్లాట పెట్టారు. అమ్మల కాలకు కొట్లాట పెట్టారు. అమ్మల కాలకు కొట్లాట పెట్టారు. 2 లక్షల రుణమాఫీ అన్నారు. అయినా 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళందరూ చేతులు ఎత్తురన్న ఎవరన్నా? మరి ఎవరికి రాబాయి నువ్వు చేసింది? నీ 3 అన్నదమ్ములకు 4 అన్నదమ్ములకు తప్ప ఎవరికన్నా చేసిందా? అగో 2 లక్షల రుణమాఫీ అన్నావు. రైతన్న మనకేమో ఉరితాడు వేశావు. రామన్న వేదిక వద్దకు రాబోతున్నాడు. గట్టిగా జోష్ ఉండాలందరిలో. ఇంకా సత్తగుంటే కుదరదు. మొన్న మన మీద దాడులు చేపించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లాగులు తడవాలి. సభకు సంచి చేతుల జెండా చేతర బోధమా. ఏ జాతరకు పోవాలి? గులాబీల జాతరకు పోవాలి. పొద్దుకు 3 సార్లు 3 పెగ్గులేసి ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. గట్లంతా ఆయన గుండెల మీద కొట్టాలి. నల్లగొండ గడ్డ మొత్తము గులాబీల జెండా ఎగరాలి స్థానిక ఎన్నికలలో. అవునా లేదా? ఒకసారి నిజంగా ఎగురుతుంది అనుకున్న వాళ్ళందరూ జెండాలని పైకెత్తున్నా. ఈయన మాట చెప్పి మళ్ళీ అడుగుగానే మళ్ళీ అడుగురు కాదు. వాడు ఆశ పెడతాడు. మీరు ఏమన్నా అనుకోరన్నా, మళ్ళా వచ్చే 20 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీనే ఉండబోతుంది తెలంగాణలో. ఇప్పించి అటు పోదాం అనుకున్న వాళ్ళు కూడా బ్రేకులు వేసుకొని కూర్చున్నారు. ఆడ రేవంత్ రెడ్డిని ఏం నడుస్తలేదుగా. ఓకేనా? హలో చెబ్బకు సంచి చేతుల జెండా చేతర బోధమా. గులాబీల చేతర బోధమా. చెబ్బకు సంచి చేతుల జెండా చేతర బోధమా. గులాబీల చేతర బోధమా. మన నల్లాగొండ రైతు ధర్మకు మద్దతిద్దామా. అందరు గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్ అన్న అందరు దయచేసి